భారత మాతకి జై అంటూ భారతీయ జనతా పార్టీ జెండాను ఉదాహరణ మోస్తూ కాలం అనుమతిస్తున్న నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నాయకులకి నా కుటుంబ సభ్యులందరికీ సారథి ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మొట్టమొదటిసారి మన శ్రీకాకుళం గంగలో పెట్టిన శ్రీ పిఎన్ మాధవ్ గారికి శ్రీకాకుళం జిల్లా ఈ సభకి అధ్యక్షత వహించినటువంటి మన జిల్లా అధ్యక్షులు సోదరుడు తేజేశ్వరరావు గారికి, అలాగే పెద్దలు రాష్ట్ర సభాయ ఉమామహేశ్వరి గారికి, సోదరు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి సోదరు సురేంద్ర గారికి, మొట్టమొదటిసారిగా అది రాబోతు చాలా సార్లు 100 సార్లు 1000 సార్లు చూడాలేమో 100 సార్లు చూడాలి, కానీ రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత మొదటిసారిగా శ్రీకాకుళం గడ్డ మీద పిఎన్ మాధవ్ గారు అడుగుపెట్టగానే కార్యకర్తలందరూ రోమాలను ఎత్తుపడుతున్నాయి. ఎవరు ఏ పని చేస్తున్నారు, ఎవరు ఎక్కడ నియోజకవర్గంలో ఏ పనులు చేస్తున్నారు, వాళ్ళ పార్టీకి ఏ విధంగా పనిచేస్తున్నారు, వాళ్ళ కార్యకర్తలు బూత్ కమిటీ వేసారా లేదా, వాళ్ళు బూత్ కమిటీ వేసారా లేదా, వాళ్ళు ఉన్న బూత్లో బూత్ కమిటీ వేసారా లేదా, లేదా వాళ్ళ వ్యక్తిగతంగా ఇంటర్గా ఉన్నారా లేదా, మండల కమిటీలు అయ్యాయా లేదా, ఈ విధంగా జిల్లా కమిటీలో వాళ్ళ పాత్ర ఈ విధంగా అన్ని ఆయనకి భారతీయ జనతా పార్టీ కొన్ని సంస్థల పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు మన జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలో పూర్తిగా ఏ నియోజకవర్గంలో ఏ మండలంలో ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పమన్నా ప్రజలు చెప్పగలిగే వ్యక్తి ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు మన ముందుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మన భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లాలో పూర్తి స్థాయికి కూడా మనం దాన్ని అభివృద్ధి చేసుకొని మనకున్న నియోజకవర్గాల్లో మన మండలాల్లో మన ప్రతి బూత్ లో కూడా కమిటీ అయ్యే విధంగా మనం ముందుగా చెప్తున్నారు. మనం రాబోయే ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయాలి, ఎంపీటీసీగా పోటీ చేయాలి, మండల ప్రెసిడెంట్గా పోటీ చేయాలి, చేద్దాం అన్నింటినీ పోటీ చేద్దాం. ముందు మన ఉన్న బూత్ లో ఆయన నాయకత్వంలో మనందరికీ కూడా భారతీయ జనతా పార్టీని జాతీయ స్థాయికి మళ్ళీ పునరుద్ధరించుకుంటూ మళ్ళీ మన భారతీయ జనతా పార్టీని ఈరోజు ఎన్డీఏ కూటమిలో మనం ప్రభుత్వం ఉన్నాం. ఎన్డీఏ కూటమిలో ప్రధాన పాత్ర పోషించే విధంగా అందరూ ముందుకెళ్తారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీకి ఈ అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.